మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి సీనియర్లుగా మిమ్మల్ని ఎంతో గౌరవించా, నాతో సమానంగా గుర్తించి ప్రభుత్వంలో పెద్దపీట వేశాను, ఇంకేం చేయాలి అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు ఈ కొండా సురేఖ కేసులో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ చేయించిండు అన్నది ఒకటి. రేవంత్ రెడ్డి కూడా ఈ కొండా సురేఖ వీళ్ళందరూ వెళ్ళినప్పుడు ఉత్తమే చేయించిండు అని అన్నట్టుగా జర్నలిస్టు వర్గాల్లో, పొలిటికల్ సర్కిల్స్లో చర్చ. మరి ఇప్పుడు ఆయన చేయించిండు, మరి పోలీసులు ఎవరి పరిధిలో ఉన్నారు? వేం నరేందర్ రెడ్డికి అప్పచెప్పినావు కదా హోంశాఖ అనఫీషియల్గా. మరి వేం నరేందర్ రెడ్డి ఒక ఎస్ఐని మంత్రి ఇంటికి పంపిస్తుంటే మనకు డ్యామేజ్ జరుగుతుందనే సోయన్ ఉండాలి కదా మీ చుట్టూ ఉన్న వాళ్ళకి. మీకు తెలవకుండా ఎట్లా జరిగింది ఇది? చివరికి ఏడికి వచ్చింది అది? ఆ వ్యవహారం ఏడికి వచ్చింది? మీరు వాళ్ళని పిలిపించుకొని వ్యవహారాన్ని చక్కబెట్టే కాడికి వచ్చింది. ఇది ప్రజల్లో మీ పార్టీకి, మీకు వ్యక్తిగతంగా కూడా చాలా డ్యామేజ్ చేసింది. కొండా సురేఖ కుమార్తె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దారుణంగా దూషించారు. ముఖ్యమంత్రి అన్న గౌరవం కూడా లేకుండా ఆ అమ్మాయి అలా మాట్లాడడంతో రేవంత్ రెడ్డికి సహజంగానే బాధ కలిగింది. ఆమె కుమార్తె అన్న మాటలకు సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి ఉండాలి. సురేఖను ఎందుకు బర్తరఫ్ చేస్తారు? ఈయనదో సోది. ఇంకా ఘోరంగా రాసిండు. నేను ఈ ఛానల్లో వచ్చిన వాయిస్ ఓవర్ విన్నా, ఇక్కడ అమ్మాయి అని ఉన్నది, ఆడైతే పిల్ల అని రాసిండు అందులో. అంటే వీళ్ళ ఐడియాలజీ, వీళ్ళ భావజాలము, వీళ్ళ యొక్క పెత్తందారి మనస్సు ఎట్లుంటుంది అన్నది కనబడ్డదా దాంట్లో. సురేఖను ఎందుకు బర్తరఫ్ చేస్తారండి? ఆమె ఇంటి మీదకి పంపించిన వాళ్ళని ఫస్ట్ పక్కన పెట్టాలి.